కొన్ని సచ్చి కూడా మనకు పనికొస్తాయరా, కొన్ని సచ్చినా పనికిరావు. ఎవరు నువ్వా? చచ్చా ఇప్పుడు ఈ కోడ్ ఉంది కదా, ఈ చచ్చి మన పనికొత్తది. ఆ మైదానంగా ఉన్నాడే ఆ ఐటమ్ సచ్చినా మన పనికిరాడు. ఏంట్రా వాగుతున్నావు పని మానేసి? ఇది బాయిలర్ కూడా బ్యాచిలర్ కూడా అని అడుగుతున్నాను. డౌట్ ఏలా, అది బ్యాచిలర్ కోడే బ్రదర్. ఎలా చెప్పగలిగా? దీన్ని కొనుక్కొచ్చిన నువ్వే కదా. కత్తి ఆ చేతిలోకి తీసుకో. సత్యం, మా కోసం ఎవరో వచ్చినట్టున్నారు, మేము వెళ్ళి చూచి వస్తాం. మీరు చూడక్కర్లేదు, చూసి తాగండి, మేము చూస్తాం. భగవంతుడా, మేమేం పాపం చేసావయ్యా? మా ఇంటికి 2 కోతులు పంపించావు. మమ్మల్ని మాత్రం తోకలేని కోతింట్లో పడలేదేంటి? ఆ వచ్చిన వాళ్ళు ఆడకూతులై ఉండాలి, వీళ్ళకప్పుడు గాని తిక్క కుదరదు. కొంచెం స్ట్రెస్ ఎక్కువ తగ్గించవా? డ్రెస్ వేసుకున్నాం కదా. బాబా ఎవరు? హలో, ఈ లగేజ్ లోపల పెట్టు. ఎక్కడికి? ఎవరు మీరు? నేను లక్స్ పాపని. మై లిటిల్ పాప. నా రెక్సోనా పాప. నేను పిఎస్ పాప. ఎంత మనసులాయో అవన్నీ మర్చిపోండి. మెడిమిక్స్ ఉంటే చాలు. నేను మెడిమిక్స్ పాపను. ఓహో, మీరు సబ్బులమే వాళ్ళ. హూ ఆర్ యు మ్యాన్? ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. ఐఎమ్ లైఫ్ బాయ్. ధర తక్కువ, దొరద ఎక్కువ కాదు నొరగ ఎక్కువ. టోటల్ గా మీ అందరికి కొవ్వు ఎక్కువలా ఉంది. బయటికి వెళ్ళండి. ఏంటి గొడవ? ఎవరు వీళ్ళంతా? సబ్బులమ్మే సుబ్బమ్మలట. ఓయ్, ఏయ్, మాకు సోపులు షాంపూలు అవసరం లేదు, బయటికి వెళ్ళండి. మేము సబ్బులు అమ్మడానికి రాలేదు సార్. ఈ 8-2-3 నంబర్ మా కలిగి. ఇంటిది కాదు, బయటికి వెళ్ళండి. అయ్య బాబాయ్, ఇదేంటి ఇంటికి వచ్చిన అతిథుల్ని బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? మీరు రండి. మా రిసెప్షన్ కమిటీ. యా, యు నో బావా, యాక్చువల్లీ ఇన్ ఆస్ట్రేలియా. ఎవరు నోరు వాళ్ళు మూసుకుంటారు, మీరు బయటికి తెచ్చేయండి. అది కాదు సార్, మా అడ్రస్ మిస్ అయింది. పోనీ మీ ఫోన్ వాడుకోవచ్చు. మా ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్, బయటికి వెళ్ళి చేసుకోండి. ఫోన్ నీకు తెలుసు, ఇన్కమింగ్ మాత్రమే. అవుట్ గోయింగ్ లేదు, కొత్త స్కీమ్. నాది ఓన్లీ అవుట్ గోయింగ్. వాడతారా? వాడితే వాడిపోతారు. ఇచ్చివు, నువ్వు లోపలికి వెళ్తావా వాళ్ళతో పాటు బయటికి వెళ్తావా? మీరు దయచేయండి. కాదండి, పెద్ద తెంగరోళ్ళ ఇంటికి వచ్చింది. యూత్ యూస్లెస్ అయిపోయిందిరా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రబ్బర్ సుత్తులే. ఎన్ని రెగ్జోనాలు, ఎన్ని లక్స్ పాపలు, చూసావు కదా, మా ఎస్పీకి లేడీస్ అంటే పడదు. అదేట్రా, లేడీస్ అంటే పన్నోడికి ఆడ కోడ్ ఎందుకు? ఇదిగో తినమని చెప్పు, లేకపోతే ఎంత ప్రాబ్లం వచ్చేసి. అబ్బో, ఏళ్ళతో ముందు సారాడే కార్డు పట్టుకుని ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే వెనక ముందు చూసుకోకుండా తోసేస్తారా? కార్ స్టార్ట్ అవట్లేదు అనుకుంటూ ఇంకా నయం మేము తోకపోతున్నాం అనుకోలేదు. మీకు స్టార్టింగ్ డబ్బులు తెలిస్తే మిమ్మల్ని కూడా దోసేద్దాం కదా. తోస్తారా? నిన్ను చూస్తేనే ఎముడు చూసినట్టుగా ఉంది. ఒకసారి ఏమో టపాసుల కుట్లోకి దోశావు, ఇప్పుడేమో బంగారం లాంటి మా కారుని కోతులకు దోశావు. 20 ఏళ్ల నుంచి మా దగ్గరే ఉంది బుజ్జిముండ. డొక్కులో కారుగా ఎంత బిల్డప్ ఉన్నాయి, కొత్త కారు అనుకుని కంగారడ్డం. నిజమేరా? ఏ నీకు తోయడానికి కూడా కొత్త కారు కావాలా? కష్టపడి కొనుక్కుంటే తెలుస్తుందిరా, తోస్తే ఏం తెలుస్తుంది? ఎరా శ్రీ, నువ్వు వచ్చి నెలైనా నన్ను చూడాలనిపించలేదా? రావాలని అనుకున్నాను బావా, కానీ అది మీటింగ్ ఎందుకు రాబద్దాలు ఆడతావు? అంత కరెక్ట్గా ఎలా చెప్పారండి? నీ వాళ్ళకం చూస్తుంటే వీళ్ళని ఇక్కడే ఉంచుకునేలా ఉన్నావే. అవును, వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారా? పైన గదిలో ఏర్పాట్లు చేయి, మనతో పాటే ఉంటారు. అలా చూస్తున్నాయండి, లగేజ్ పట్టుకున్నాడు. ఏంటి మీ లగేజ్ కూడా మీరు మూసుకోరా? మరి మీరు ఎందుకు? ఓహో, కొంచెం హెల్ప్ చేయండి మరి. పద్ధతిగా ఉంది. సన్నాసులు దొరికాయి నీ సిల్కు పట్టలేనని. ఇందాక నుంచి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అందుకే మీరెవరో? ఎస్పీ ఫ్రెండ్ ఎల్పీని, ఆల్ ఇన్ వన్. ఏంటి ఆల్ ఇన్ వన్? ఎస్. ఈ మాట బయట ఎక్కడ అనకండి. ఏ ఇంట్లో ఉన్నది మీ ఇద్దరే కదా, అసహ్యంగా ఫీల్ అవుతారు. బీ ఇన్ యువర్ లిమిట్. ఇదేనయ్యా మీ గది, కొంచెం మోడర్న్ గా ఉండొచ్చు, అడ్జస్ట్ అయిపోండి. ఇదేం గది? ఏడిచినట్టుంది. టీవీ ఏది? హలో, పొద్దున్నే FTV, మధ్యాహ్నం MTV, మిడ్ నైట్ మలయాళం టీవీ. చూడండి నిద్రాడతాం మాకు. ఏ పాపం తెల్లారుతో ఖాళీగా ఉంటున్నారు? నువ్వేనా అరేంజ్ చేస్తావా? ఇక్కడవే ఉండవు బాబు. కావాలంటే వివేకానందుడి ప్రవచనాలు, బాలమురళి కీర్తనలు, ఎస్పీ సాయి మహిమలు ఉంటాయి. MS సుబ్బలక్ష్మి కీర్తనలు ఏమి లేవా? ఐఎమ్ లేడీ, సో సారీ. ఇదిగో తీయకూడదయా? మరి గదిలో గాలి వెళ్తురు? వెలుతురుకి ఫిలిప్స్, గాలికి ఉషా. ఖైతాన్. ఉషా ఇస్ లేడీ. మరి కిటికీలు ఉందెందుకు? ఆ ప్రశ్న నువ్వు అడగకూడదు. కిటికీలు ఉన్నది తెరుచుకోవడానికి, పరుపులు ఉన్నది పడుకోవడానికి, పడుకునేది కలగంటానికి. అనేది ప్రేమించడానికి. అది ఇంట్లో కుదరదు. ఈ ఇంట్లో కొన్ని కండిషన్లు ఉన్నాయి. 1 to 100. ఈ ఇంట్లో ఆడవాళ్ళకు సంబంధించింది ఏది ఉండకూడదు. కండిషన్స్ 100 పెట్టుకోండి, కానీ ఈ కిటికీ తలుపులు ఎందుకు తెరవకూడదు? ఏంట్రా గొడవ? వీళ్ళు కిటికీలు తెరిస్తేనే ఇక్కడ ఉంటారంట. ఏంటి బావా, గాలి కోసం కిటికీలు తెరవకూడదా? అవును, తెరవకూడదు. కావాలంటే కిందకి దిగి షిఫ్ట్ అవ్వండి. మైదానం వీళ్ళ కిందకి దిగి షిఫ్ట్ చేయి. వద్దులే బావా, ఇక్కడే ఉంటాం. నేను చెప్పినట్టు విను, నువ్వేం చెప్పొద్దు. మైదానం వీళ్ళ కిందకి షిఫ్ట్ చేయి. ఈయన చెప్పిందల్లా ఏంటానికి రేడియో ఏంటి? కాదు, సూట్ కేసు తీసుకో, కిందకి వెళ్దాం. నేను టంకు పెట్టి అనుకున్నా. నువ్వేంటి బస్కిల్ తీస్తున్నావు, భూమి ఇంకా కిందకి దోస్తున్నావా? నీకేం బాబు చెప్తావు? సర్లే, ఇంకా లే, కార్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుందాం. అది మనకు బెటర్. ఏంటి ఏం చేస్తున్నావు? పుషప్స్ చేస్తున్నా. నువ్వు పుషప్సే చేస్తున్నావు, వెనక నుంచి చూసేవాళ్ళకి అది ఒక రకంగా ఉంది.
రేయ్ బావరా ఎక్కడ అదిగో అచ్చుడు ఆ? ఎస్పీ వాళ్ళు కార్తో వస్తున్నారేంట్రా కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. హా, ఏ వచ్చేత్తనా? ఓయ్ చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా. తీసేసినాడు. ఛీ! మేము వచ్చాం. తప్పండి తప్పండి తప్పండి. ఒప్పుకోండి. చేస్తే బాడీ ఇలా ఉండాలి. బాడీ ఉండాలి సరే, కారు కూడా ఉండాలిగా. ఇక్కడ నుంచి రోడ్డే లేదేంటి? ఆ, దానికి మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గర కలుద్దాం. అదే బాగుంటది. ఉండండి, టీ కూడా తాగనివ్వరు. తర్వాత తాగొచ్చు, వెళ్ళి చూడు. నువ్వు కూడా తర్వాత తాగొచ్చు బాబు. వెళ్ళి నొక్కిన నొక్కినట్టే ఉంటారు. టీ కూడా తాగనివ్వరు. చి చి చి. ఎవరు కావాలి బాబు? ఎస్పీ సార్ లేరా? ఎందుకు? ఆ ఇంట్లో కొత్తగా దిగినక్క ఆ. దీని ఆయనకి ఇమ్మంది. ఓహో, అబ్బో. ఎస్పీ, నీ కొరియర్ వచ్చింది, వచ్చి సంతకం చేసి తీసుకో. ఇప్పుడే వచ్చేసింది. ఈడేవడ ఏంట్రా అది? పువ్వు అది తెలుస్తుంది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అదిగో ఆ అక్క ఇమ్మంది. పదండి పదండి. యాదవా. ఎస్పీ ఎస్పీ, నేను దా, దా. సార్ అంటాను. మరి ఇస్తున్నావురా సైరను? ఏయ్, నీకు అది బుద్ధి ఉందా? ఎవరేమంటే అది ఇచ్చేయటమేనా? పోతలుగా. ఆ అమ్మాయి పువ్వు ఇస్తే నా చెవులు పెడతారా? ఉండండి మీ పని చెప్తాను. డేయ్, పోరా పుష్కి. చెప్తాను రా చెప్తాను. ఆ రా ఎందుకురా? ఇది మగవాళ్ళకి సంబంధించిన విషయం. ఇందులో ఆడవాళ్ళు అనవసరంగా తలదొచ్చకండి. రేయ్, మా మాస్టర్ నన్ను కొడితే మా నాన్న చేత కొట్టించాను రా. నాన్నే నన్ను కొడితే మా అమ్మ చేత కొట్టించాను. ఇప్పుడు ఈ రాయిచి నిన్ను కొడుతుందిరా. కళ్ళు కోడిగుడ్లా కనిపించే అంత పోతద్దాలు పెట్టావు. చూసి నడవచ్చుగా. ఆ, నేను చూసి నడుస్తుంటేనే ఎవడో గురు చూసి ఇదిగో ఈ రాయి తీసుకొని కొట్టాడు. ఎవరు? రేయ్, నువ్వా? పువ్విచ్చిన పిల్ల పంది రాయి చుక్కు కొడతావా నిన్ను? అయ్ బాబాయ్, రేయ్, రేయ్, ఆగరా రేయ్, నీ సంగతి తెలుస్తాను ఇవాళ. రే ఆగరా, నీకు దండం పెడతాను. ఇది నీ మీది సిరేసి నేను ఆఫీస్ ఇటు రోడ్ లేదే. ఇక్కడ రోడ్ లేదే. ఒరేయ్, కొంచెం స్లోగా పరిగెత్తరా, నేను పరిగెత్తలేకపోతున్నాను. ఒరేయ్, పిల్ల పంది. మీరు ఆగరా పెద్ద మంది. నిన్ను అరే రేయ్, నీకు ఇంటికి రాయంత చాక్లెట్ ఇస్తాను, ఆగరా. ఇటుకి రాని చాక్లెట్. రేయ్, అది తింటే నీలాగా నాకు షుగర్ వస్తుందిరా. నాకు షుగర్ కాదురా, నీకు పొగరు. నిన్ను ఇదేంటి కథ జరిగింది? వామ్మో, ఇప్పుడు ఏం చేయటం? ఎస్కేపా సరెండరా? అమ్మో, ఎస్కేప్ అయితే ఇంటికి వచ్చి కొడతారు. సరెండర్ బెటర్. అంతే. మరే యాదగిరి అన్న, అసలు ఏం జరిగిందంటే ఏమైంది? పెరుగు పచ్చడైంది. డబ్బులు ఇవ్వు. వీళ్ళెవరు? నా ఫ్యాన్స్. నిన్నెందుకు ఫాలో అవుతున్నారు? దీన్నే ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారు. 300 ఇవ్వు. ఇతనికేమైంది? కాకి రెట్టేసింది. ఎంత? ఆ కాకి లూజ్ మోషన్స్, దానికి వైద్యం చేయించాలి. డబ్బులు ఇవ్వు. ఇదిగో. ఇదిగో తీసుకో. ఇంకెప్పుడు రోడ్డు మీదకి రాకూడదు. వచ్చినా నెత్తి మీద కొండ ఉండకూడదు. ఉన్నా దాంట్లో పెరుగు ఉండకూడదు. ఉన్నా అప్పుడు ఆయన చేతిలో రాయి ఉండకూడదు. హాయ్.